ఎవరు తీయిందంటే హీరో గాని హీరోయిన్ గాని ఎవరు ఉండరా లేకపోతే సాయి పల్లవి నా గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోతుంది నన్ను వదిలేసి ఆమెను పట్టుకోవడానికి జర్నీ చేస్తాం ఫ్రెండ్. టీఎఫ్ఐ అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరేమంటున్నారు? తీయండి, ఫేమస్ అవ్వండి, ఇచ్చి పాడేయండి. నేను రైటింగ్, డైరెక్షన్, యాక్టింగ్, ప్రొడ్యూసింగ్, ఎడిటింగ్, కాస్టింగ్, లొకేషన్స్, ఆర్ట్ డైరెక్షన్ ఈ సినిమాకి చేశాను. వన్ డే కాదు, మీరు 2 hours, ఎందుకంటే సింగిల్ షాట్ కదా, షాట్ లేదు, ఒకటే, రెండో షాట్ లేదు, రెండో టేక్ లేదు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ మూవీ. గుద్దుతే దీని తల్లి పల్లవి గుడ్బునే గుద్దుతా. అరే మేము ఎంత క్లోజ్ గా ప్రేమించుకున్నారా, 2 బాడీలు వేరే వేరు ఉన్నా సరే ఒకే బాడీలో ఎంత క్లోజ్ గా ప్రేమించుకున్నాం. అలాంటిది ఇప్పుడు 1 year తర్వాత కూడా గొట్ట కడుతుంటే ఎలా ఎట్లా మీరు 10 times చూడండి సినిమా, 11th time ఫ్రీ టికెట్ ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్. స్టోరీ ఉంది, స్టోరీ. ఇప్పుడు దాకా అలాంటి సినిమా రాలేదు స్టోరీ లేకుండా. మీరు కొత్త కొత్త ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు, ఫ్యూచర్ ఫిల్మ్ మేకర్స్, తీసుకోండి నా నుంచి ఐడియాస్. మీరు ఏ ఊర్లో ఉన్నా సరే మీ 5 మందిని కలిసి మీతో పర్సనల్ గా వీడియో తీస్తా. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ రాజా మాటిస్తున్నా ఇవి 100 టీవీకి. వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ఎదగాలని, లేకపోతే ఏదో ఒక ఎవరినొకరు డైరెక్టర్ లేకపోతే ఒక ప్రొడ్యూసర్ని పట్టుకొని ఏదో ఒక చిన్న క్యారెక్టర్ నుంచి స్టార్ట్ చేసి ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని ప్రతి ఒక్కరు కళలు కంటూ ఉంటారు. కానీ కళలను నిజం చేసుకోవాలనుకొని ముందుకెళ్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా లేకపోతే ఏదో ఒక పాత్ర తీసుకొని దానిలో మెప్పించి తర్వాత మంచి పొజిషన్కి వెళ్ళాలని అనుకుంటారు. ఇది రొటీన్గా జరిగే స్టైల్. కానీ ఇప్పుడు మనం మాట్లాడబోయే వ్యక్తి మాత్రం కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. కళలు కండం కన్నా ముందు ప్రాక్టికల్గా చేసి తర్వాత కళని డెవలప్ చేసుకొని సక్సెస్ అవ్వాలని ఒకటే షాట్ ఒకటే రోజులో కంప్లీట్ సినిమా ఫినిష్ చేసి ఆల్మోస్ట్ ఒక చరిత్ర అని చెప్పుకోవాలి, ఒక హిస్టరీ క్రియేట్ చేసినటువంటి సూపర్ రాజా గారు మనతో ఉన్నారు. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు అని మీతో కూడా అనిపించాలని మనతో మాట్లాడడానికి ఈరోజు స్పెషల్గా 100 టీవీతో మాట్లాడుతున్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? సూపర్. సూపర్ రాజా, సూపరా? సో ఒకటి స్ట్రైట్ క్వశ్చన్, అంటే ఇండస్ట్రీలో ఎంతో పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి, పెద్ద హీరోలకే కొంచెం టైం తీసుకొని సినిమాలు చేయడానికి స్టోరీలు కానీ వస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని లైన్స్ లో కూడా సినిమాలు తీసేసే స్టేజ్ కూడా వచ్చేసినాం మనం, ప్రతిదీ కూడా. అంటే ఇప్పుడు మీరు వచ్చి స్పెషల్ గా ఏం ప్రూవ్ చేయాలని, అంటే మీ దగ్గర స్పెషల్, నా దగ్గర ఈ స్పెషల్ కంటెంట్ ఉంది, నేను ఈ టాపిక్ తో వస్తున్నా అనేది ఏమన్నా ఉందా? లేకపోతే నేను కూడా నలుగురిలో నారాయణ గుంపులో గోవింద అన్నట్టుగా ఒక సినిమా తీసేస్తే నేను కూడా హీరో అని చెప్పుకోవడానికా? లేదు, యాక్చువల్లీ మనకి ఏంటంటే అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఇండస్ట్రీ ఏం చేస్తుంది, నేనేం చేయాలనే టైప్లో ఇప్పుడు ఆలోచించలేదు నేను. నాకు కంపారిజన్ అనేది అసలు ఇష్టం ఉండదు. నాకేంటి అంటే మన మైండ్ ఏంటి, మనం దేంట్లో మనం స్పెషల్, మనకి ఏది బాగా వచ్చు, మనకి ఎంత రిసోర్సెస్ ఉన్నాయి, మనం ఏ సర్కమ్స్టాన్సెస్ లో ఉన్నాం, ఇప్పుడు ఈ రిసోర్సెస్ తోటి ఈ ఇండస్ట్రీలో ఉన్న ఈ పొజిషన్లలో నేనేం చేయగలను, థియేటర్ సినిమా తీసి జనాలను థియేటర్కి తీసుకొచ్చి మనకున్న బడ్జెట్లలో థియేటర్కి తీసుకొచ్చి కూర్చోబెట్టి 2 గంటలు చూపించేలా నేను ఏం చేయగలను, అలా నేను వస్తాను, ఆ లైన్లో వస్తాను అనమాట నేను. సో వేరే వాళ్ళ గురించి పక్కన పెడితే మనకి ఇంతే బడ్జెట్ ఉంది. ఇప్పుడు నేను వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తే నేను అంత పెద్ద సినిమా మన వల్ల కాదు కదా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం, మనం ఓన్ డబ్బులు పెట్టుకుంటాం, మనం ఇంత డబ్బులు. సో నేను ఏం చేస్తామంటే మనం ఏం చేయగలం. సో నేను ఓన్గా యాక్టింగ్, రైటింగ్, డైరెక్షన్, ప్రొడ్యూసింగ్, ఎడిటింగ్ నేర్చుకున్నాను, చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసి. సో ఇప్పుడు నాకు ఈ స్కిల్స్ ఉన్నాయి, 6 years నేర్చుకున్నాను, ఈ స్కిల్స్ ఉన్నాయి, ఇంత బడ్జెట్ ఉంది, థియేటర్ హీరో అనిపించుకోవాలి. సో ఆ లైన్ లో ఆలోచిస్తే ఈ చిన్న బడ్జెట్ తో అలా చేయాలి అంటే ఎవరు తీయని సినిమా తీయాలి. ఏదైనా అందరు తీసేస్తే అదే ఎందుకురా బాబు అక్కడ 3 కోట్లు 5 కోట్లు పెట్టిన సినిమా అనేది అది చూద్దాం పదా థియేటర్కి అంటారమ్మా. సో అంతా కాకుండా మనం స్టాండ్ అవుట్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే ఇప్పటి వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 100 years లో ఎవరు తీయని సినిమా ఏంటి అని ఆలోచించాను. అంటే ఎవరు తీయిందంటే హీరో గాని హీరోయిన్ గాని ఎవరు ఉండరా లేకపోతే హీరో హీరోయిన్ లేకుండా సినిమా కూడా ఉండొచ్చు తెలుసు. బట్ మనకేంటంటే ఇప్పటి వరకు ఎవరు తీయింది ఏంటంటే మెయిన్ గా సింగిల్ షాట్ ఉన్నది. అసలు స్టోరీ లేని సినిమా లేదు, స్టోరీ ఉంది. స్టోరీ ఇప్పుడు దాకా అలాంటి సినిమా రాలేదు స్టోరీ లేకుండా.
మీరు కొత్త కొత్త ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు, ఫ్యూచర్ ఫిల్మ్ మేకర్స్ తీసుకోండి నా నుంచి ఐడియాస్. బట్ నాకేంటంటే మనం ఏంటంటే థియేటర్ హీరో అనిపించుకోవాలి, తక్కువ బడ్జెట్ ఉంది. సో సింగిల్ షార్ట్ ఫిల్మ్ అనేది ఎవరు తీయలేదు, ఇప్పటివరకు ఎవరు తీయలేదు. తక్కువ బడ్జెట్ లో థియేటర్ ఫిల్మ్ అంటే సినిమా, ఇప్పుడు మనకి ఏంటంటే ఒక సినిమా తీయాలంటే డైలీ 5 lakhs 6 lakhs అవుతుంది మినిమం బడ్జెట్ సినిమాకైనా సరే. మనకు మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ అంత అవుతుంది అనమాట. అవన్నీ కట్ చేయాలి అంటే సినిమా అన్ని డేస్ కాకుండా ఒకటే రోజులో షూట్ చేస్తే ఎలా ఉంటుంది. సో అలా వచ్చింది అనమాట థాట్. అండ్ దెన్ ఇంకా సింగిల్ షాట్ ఎవరు తీయలేదు కదా, మనం తీద్దాం. అంటే రామ్ గోపాల్ వర్మ గారు ఇన్స్పిరేషన్ మీకు, ఒక రోజులో సినిమా తీసారు, అది కూడా లేదు తీసారు. ఇన్స్పిరేషన్ కాదు నాకు, దొంగలం పుట్ట అంటున్నారు కదా, తీసారు ఆయన పెద్ద పెద్ద క్యారెక్టర్లు బ్రహ్మానందం గారు కూడా చేశారు కదా దాంట్లో. బట్ నేను ఎవరిని ఇన్స్పైర్ అవ్వను అనమాట. నేను మన పరిస్థితులు ఏంటి, మనం ఏ పరిస్థితిలో ఉన్నాము, మనకి ఏం కావాలి, గోల్ థియేటర్ హీరో అనిపించుకోవాలన్నమాట. సో దాన్ని బట్టి మనకు ఐడియాస్ వస్తాయి మైండ్ లో నుంచి, అప్పుడే మనం యూనిక్ గా స్టాండ్ అవుట్ అవుతాం అనమాట. కానీ ఒక ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది దాంట్లో అన్ని కూడా అసలు ఏదో ఒకే సేమ్, అందరూ కూడా రిలేటివ్స్ బంధువులు అందరూ మనకు తెలిసిన ఎక్కడ తీసుకొచ్చారండి అలాంటి క్యారెక్టర్. మా మదర్ క్యారెక్టర్ అంటున్నారు కదా మీరు. అవును, ఆమె యాక్చువల్లీ రియల్ మదర్ అండ్ రియల్ ఫాదర్. మా మొత్తం ఎట్లా అంటే ఇప్పుడు ఏదో ఇంట్లో ఫంక్షన్ తీసినట్టు ఒక సినిమా తీసేసారు. ఇప్పుడు లేదు, ఇప్పుడు మీరు థియేటర్ లో చూసే సినిమాలలో మదర్ ఫాదర్ ఉండరు. ఆ సినిమా స్టోరీ ఏంటంటే, నేను సూపర్ రాజ్ అనే ఒక అబ్బాయి, సాయి పల్లవి నా గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోతుందని వదిలేసి ఆమెను పట్టుకోవడానికి జర్నీ చేస్తాం ఫ్రెండ్. సాయి పల్లవి క్యారెక్టర్ పేరు అంటే నేమ్ పెట్టి సాయి పల్లవిని టార్గెట్ చేసి ఎవరు సాయి పల్లవి నిజంగా ఉందా అన్న ఫీల్ లో కూడా సినిమా చూస్తారు. చాలా మంది అడిగారు, నేను ప్రమోషన్స్ చేస్తుంటే నా సాయి పల్లవి గర్ల్ ఫ్రెండ్ సాయి పల్లవి హీరోయిన్ ఉందా అని చాలా మంది అడిగారు. లేదు, క్యారెక్టర్ పేరు సాయి పల్లవి. అది 2 రీజన్స్ కోసం పెట్టారు. ఒకటి ఏంటంటే క్యారెక్టర్ చాలా గొప్పది మన సినిమాలలో, సాయి పల్లవి గారు కూడా రియల్ లైఫ్ లో చాలా గొప్పగా ఉంటారు కాబట్టి పెట్టాను. ఇంకొకటి పబ్లిసిటీ కోసం పెట్టాను. సాయి పల్లవి అంటే పబ్లిసిటీ ఈ 2 రీజన్స్ కోసం. బట్ ఇప్పుడు పుష్ప ఒకటి, కల్కి ఒకటి, ఇంకొకటి సలార్ ఒకటి, అలాంటి పెద్ద పెద్ద సినిమా తీసినప్పుడు మన సినిమా ఎవరు చూస్తారనే ట్రైలర్ లో పెట్టాను ఉంది. అట్లంటే ఒక లైన్ ఏ లైన్ లో తీసుకున్నారంటే, ఓన్లీ ఒక హీరోగా ఎలా చెయ్యొచ్చు అనే టాలెంట్ చూపించడానికి సినిమా తీసారా? అంతే, నేను హీరో అవ్వడానికి తీసా సినిమా అంతే. అంటే ఎక్కడైనా ఫంక్షన్ పోయినప్పుడు అరే హీరో అంటారు కదా, అంటే హీరో అంటే అమ్మాయిలు చూస్తారు, గ్రాబ్ చేయొచ్చు, ఫ్యాన్ ఫాలోయింగ్, అంటే రియల్ గా ఒక హీరో అనిపించుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తే హీరో అయిపోతారు. అది అంతేనా? ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే, మీరు థియేటర్ స్క్రీన్ పైన మీ సినిమా రిలీజ్ అయ్యి మీరు హిట్ కొట్టారనుకోండి, వాడు రియల్ హీరో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఓటీటీలో మీరు 4 తీయండి, 5 సినిమాలు తీయండి, ఒక చూస్తారు, అయిపోతుంది అనమాట. నా దృష్టిలో ఓటీటీ ఇస్ నథింగ్ బట్ యూట్యూబ్ కి పే చేయం, ఓటీటీకి పే చేస్తాం అంటే. యాక్చువల్ గా ఇప్పటి వరకు TFI అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరేమంటున్నారు, తీయండి, ఫేమస్ అవ్వండి, ఇచ్చి పాడేయండి. నేను అసలు అట్లా. నాకేంటి అంటే, ఫేమస్ అనేది బై ప్రోడక్ట్. 2 ఉంటాయి, ప్రోడక్ట్ ఉంటుంది, బై ప్రోడక్ట్ ఉంటుంది. మనం ఎప్పుడైనా ప్రోడక్ట్ పైన ఫోకస్ చేయాలి. ప్రోడక్ట్ నాది ఏంటిదంటే సినిమా. నేను థియేటర్ లో హీరో అనిపించుకోవడానికి నేను తీసిన సింగిల్ షాట్ సినిమా. దీనికి రిలీజ్ అయ్యాక ఏం డబ్బు వస్తుందా, ఫేమ్ వస్తుందా అనేది తర్వాత విషయం అనమాట. బట్ దీనిపైన నా ఫోకస్ మెయిన్ గా ఉంటుంది. మనము స్క్రీన్ అంటే చిన్నప్పుడు మీకు ట్రైలర్ లో చూస్తే ఒక షార్ట్ వాడు చిన్న షర్ట్ టక్ వేసుకుంటాడు, వాడు చాలా యూనిక్ గా క్రియేటివ్ గా ఆలోచిస్తున్నాడు కదా. సో అది రియల్ గా జరిగింది చిన్నప్పుడు చెప్పాలంటే. నేను నిజంగా చిన్న షర్ట్ వేసుకుంటే మా మమ్మీ ఏంట్రా అన్నది నేను నవ్వాను, స్టైల్ అమ్మా అని అన్నా అనమాట. సినిమాలో కూడా అదే పెట్టారు, ఇలా హాఫ్ ఇంచెట్ చేసి స్టైల్ అమ్మా. నాకు ఇప్పటికీ ఆ సీన్ గుర్తుంటది చిన్నప్పటిది అనమాట. అందుకని అదే ట్రైలర్ లో కూడా పెట్టారు. దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్. సో అంత యూనిక్ క్రియేటివ్ థాట్స్ ఉన్నప్పుడు అది ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. వేరే చోట మనం జాబ్ చేసేటప్పుడు చేసుకోలేకపోతే, నాకు అనిపించింది స్క్రీన్ పైన చేసుకోవడం ద బెస్ట్ వే అనిపించింది. ఎందుకంటే అక్కడ ఎవరు మనని ఆపరు, మనమే రైటర్ డైరెక్టర్ ఏమనుకోండి, ఇంకా అసలే ఆపేటోడు అనమాట. సో అందుకని చెప్పేసి నేను కథ రాసుకొని డైరెక్షన్ చేసి ఫ్రీగా మైండ్ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి, ఆ హీరో అనేది ఎలా, నేను ఎంత నా లోపల ఏమేమి ఉన్నాయి థాట్స్ అవన్నీ స్క్రీన్ పైన ప్రెజెంట్ చేయడానికి సినిమా తీసాను. సో 1000 డైలాగులతో 1400 డైలాగ్స్ తో ఒకే రోజు మీరు అన్నట్టుగా మొత్తం కెమెరాని మొత్తం సెట్ చేసి ఒక రోజులో తీయడం అంటే ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేశారు? డెఫినెట్ గా. ఈ లైక్ మేము తీయడానికి 9 months ప్రిపరేషన్ చేసాం అన్నమాట. 9 months అందులో ఆల్మోస్ట్ ఒక బిడ్డని డెలివరీ చేయడం, ఒక బిడ్డని డెలివరీ ఎట్లా చేయాలో అంతే. ఈవెన్ మీరు అంతే కేర్ఫుల్ గా 9 months వర్కౌట్ చేసి ఒక బేబీని క్రియేట్ చేసి. డెఫినెట్ గా నేను కూడా ఇప్పుడు సినిమాని అంతే ఒక నా బిడ్డలాగానే చూసుకుంటాను అనమాట, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను. సో అందుకని ఏంటంటే నేను 7 months మాకు స్క్రిప్ట్ లో 1400 డైలాగ్స్ ఉంటాయి. 7 months దాదాపు ఒక 180 to 200 times ప్రాక్టీస్ చేశాను. స్పెషల్ థింగ్ ఏంటంటే ఆ బిడ్డ తల్లి కూడా ఆ సినిమాలో ఉన్నారు, అది హైలైట్. ఏ బిడ్డ? మీరు మదర్ కూడా ఉన్నారు. మా ఓన్ మదర్ నే పెట్టా, ట్రైలర్ లో పెట్టాను. అంత లక్కీ. యాక్చువల్గా ఏమనుకుంటారంటే రీసెంట్ గా ఏదో ఒక
దాంట్లో చూసాం. మా మమ్మీ ఈ పాట ఎప్పుడు కూడా కావాలనుకుంటారని శ్రీలేఖ గారు మంచి ఫేమస్ సాంగ్ అది కూడా, కంటేనే అమ్మ అని అంటే ఆ మమ్మీ ఎక్కడికి వెళ్ళినా కానీ అది అడుగుతారు అని. అలా చూసి పర్ఫార్మెన్స్ ఇస్తే ముందు కూర్చొని ఫస్ట్ వర్స్ లో కూర్చొని చూడాలనే కోరిక నుంచి మీ ప్రయత్నం నిజంగా కూడా ఈ రోజు రియల్ గానే క్యారెక్టర్ తీసుకొచ్చారంటే గ్రేట్. నిజంగా దానికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. సో సక్సెస్ అనేది కొడతారన్న ధీమా ఉందా? ఎందుకంటే ఇప్పుడు థియేటర్స్ ఇంపార్టెంట్. పెద్ద పెద్ద సినిమాలకి అంటే మనకి ఇమీడియట్ గా గుర్తొచ్చేది దిల్ రాజు గారు. ఆయన ఇప్పుడు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ లో కొంచెం వేరే ప్రాబ్లం లో ఉన్నారు, ఈడీ దాడులని అవని ఇవని ఏదో ఉన్నారు. అండ్ ఇలాంటి టైంలో సంక్రాంతికి వస్తున్నాం, సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. పుష్ప 2 మీరు తీయమన్నా తీయరు, వద్దన్నా ఆగరు, వెళ్తూనే ఉంటారు. ఈ మధ్యలో థియేటర్స్ ఏ ఉన్నాయి, అవి కూడా మీరే వన్ డే థియేటర్స్ ఇప్పుడు మనం రిలీజ్ చేయట్లేదు కదా, ఈ మంత్ లో రిలీజ్ చేయట్లేదు కదా, ఫిబ్రవరి ఎండ్ ఆర్ మార్చ్ ఫస్ట్ 15 days లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నా. అయితే మీకు ఒకటి చెప్పాలి, ఇక్కడ రీసెంట్ గా ఇండస్ట్రీ నుంచి ఒక హీరో, పెద్ద హీరోని, ఆయన ట్రైలర్ చూసారంట. నా ట్రైలర్ ఆయనకు బాగా నచ్చితే ఆయనకు తెలిసిన ఫ్రెండ్ ఉంటాడు కదా, ఫ్రెండ్తో నాకు మెసేజ్ చేయించి కాల్ చేయించాడు అనమాట. మాట్లాడాను నా ఫ్రెండ్ తోటి. హీరో చూసారనమాట, పేరు చెప్పాను హీరోది, బట్ చాలా పెద్ద హీరో, అంటే పెద్ద హీరో, మంచి హీరో అని. ఇలా చూసారంటే చాలా నచ్చింది, మీ సినిమాని ఎలా అయినా పుష్ చేద్దాం అనుకుంటున్నాడు, మనం కలుద్దాం ఒకసారి మీటింగ్ అని చెప్పాడు అనమాట. హీరోతో కూడా కల్పిస్తాను అని చెప్పాడు. సో యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూ తర్వాత డైరెక్ట్ అటే వెళ్ళాలి నేను. అవునా? మేము వస్తాం కెమెరాస్ తీసుకొని. ఇప్పుడు జూబ్లీ హిల్స్ వెళ్ళాలి. జూబ్లీ హిల్స్ పెద్ద హీరో, నేనుంటే జూబ్లీ హిల్స్. రోడ్ నెంబర్ చెప్పండి. హీరో అక్కడ ఉంటాడు మీటింగ్, ఆ హీరో వాళ్ళ ఫ్రెండ్ తోని ఫస్ట్ మీటింగ్ ఇవ్వాల, తర్వాత మళ్ళీ హీరోతో మీట్ అవుతాం. ఆయన ఏమన్నాడంటే, నాకు చాలా నచ్చింది, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు ఈ బ్రో, ఇంత కష్టపడుతున్నాడు, మనం ఎలా దీన్ని పుష్ చేయాలి, ఒక దగ్గరికి తీసుకెళ్లాలి దీన్ని, ఈయన ఖచ్చితంగా ఏదో ఒకటి చేద్దాం ఈ సినిమాని, ఒక రేంజ్ లో మనం మార్కెటింగ్ చేద్దాం అని చెప్పేసి ఆ హీరో మరీ అన్నాడంట. సో ఇప్పుడు ఆ ఫ్రెండ్ వాళ్ళ హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇప్పుడు కలవడానికి వెళ్తున్నా, ఇంటర్వ్యూ తర్వాత కలుస్తా. సో అలాంటి సపోర్ట్ ఇండస్ట్రీ నుంచి ఒక ఫస్ట్ మేజర్ సపోర్ట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత అలాంటి హీరో మనకు, అంటే మన కంటెంట్, ఇట్స్ ఆల్ అబౌట్ కంటెంట్. మన కంటెంట్ వాళ్ళకి నచ్చి ఇంత కసి ఉంది వీళ్ళలో, ఇంత హానెస్ట్ గా తీసాడు, వీళ్ళు ఏదైనా చేయాలనే టైప్ లో వాళ్ళు కూడా అనుకొని మేబీ సపోర్ట్ చేస్తున్నారు. రియల్ ఎగ్జాక్ట్ గా ఇందాక కూడా ఒక రియల్ సిచ్యువేషన్ జరిగింది. నేను ఎప్పుడు మూవీస్ చూసి, మీరు నమ్ముతారు లేదు, నేను మూవీస్ చూసి ఎంతకాలం అయింది అనుకుంటున్నాను. నేను ఎలా గెస్ చేయగలను? అడుగుతున్నానంటే సంథింగ్ గెస్ చేయొచ్చు. ఓకే, మేబీ ఒక 5-6 years, 7 years అవుతుంది. 7 years. ఓకే. బికాస్ ఎందుకంటే రీజన్, నాకు ఏ మూవీ చూసినా, బికాస్ ఐ రీడ్ లాట్ ఆఫ్ బుక్స్, మీరు థియేటర్ లో ఐ సీ మెనీ థింగ్స్. కానీ ఈ రోజు ఇందాకే మా కెమెరామెన్ అడుగుతున్నారు, ఏమైందంటే మొత్తం చూస్తున్నా 6 minutes ఎట్లుందన్నా అని, ఏదో కొత్త లైన్ బాగుందిరా అని చెప్పా. ఫస్ట్ టైం. ఓకే, చూడండి, అసలు ఏది చూడను. చూడండి, ఎందుకంటే రోజు చూస్తాం పొద్దు నుంచి, వాళ్ళు పొడుచుకున్నారు, వీళ్ళు చంపుకున్నారు, కోసేసిరు, కుక్కర్లో వేసిరు, మిక్సీ చేసిరు, పొడి అన్ని చూసి ఆ ఐడియా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, ఇక్కడ సస్పెన్స్ ఉందంటే నెక్స్ట్ 1 hour లో ఆడు వాచ్ అవ్వడానికి వస్తాడు, అక్కడ లవ్ కనెక్ట్ ఇట్లా తెలిసిపోతుంది. ఇక్కడ చూసినప్పుడు ఏంటంటే ఒక కొత్త థాట్, సస్పెన్స్ కన్నా కూడా ఆ జీల్ ఎలా తీసుకెళ్తాడు ఫైనల్ కి అనేది మాత్రం హైలైట్ గా ఎలివేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్, దానికైతే హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. అండ్ హీరోయిన్ ఎక్కడ? హీరోయిన్ కూడా అంటే ఓన్ లవర్ అయినా అక్కడ కూడా ఆమెని క్యాస్టింగ్ లైక్ సాయి పల్లవి క్యారెక్టర్ చెప్పాను కదా, బాగా గొప్ప క్యారెక్టర్ రాసుకున్నా అని చెప్పేసి. సో దీనికి క్యాస్టింగ్ చేయడానికి కూడా నేను దాదాపు ఇన్స్టాగ్రామ్ లో ఒక 2000 profiles వెతికాను. 2000 profiles అమ్మాయిలు బాగానే ఉన్నారు, వాళ్ళు రీల్స్ చేస్తున్నారు, అంతా ఉన్నారు. అమ్మాయిలు అన్నాక బాగుంటారు. బాగున్న వాళ్ళు మీకు అంటే మనకు ఇప్పుడు ఏంటంటే క్యారెక్టర్ గొప్పగా ఉందన్న మహేష్ బాబా అలాగా సినిమాలో డైలాగ్ మహేష్ బాబా అనుకున్నాను. నిజంగా యాక్చువల్లీ ప్రొడ్యూసర్ కూడా మాట, ఒక డైరెక్టర్ అన్నాడు ఆ మాట, మహేష్ బాబా 2 కోట్ల బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పేసి నిజంగా అన్నాడు. సో కమింగ్ టు ద హీరోయిన్, ఈవిడ క్యాస్టింగ్ కోసం నేను దాదాపు 2000 profiles ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేశాను అనమాట. బట్ అందరు ఏంటంటే ఓకే బాగానే ఉన్నారు, రీల్స్ చేస్తున్నారు, కానీ ఎవరు కూడా ఇంత గొప్ప క్యారెక్టర్ అంటే స్టోరీ ఏంటి, సాయి పల్లవి అనే అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోతుంటే ఆమె కోసం ప్రాణాలకు తెగించైనా నేను వెళ్ళి పట్టుకోవాలి, ఆమె ట్యాంక్ బండ్ మీద పట్టుకున్నాను, అక్కడ కాదు ప్రాణాలు తెగించైనా పట్టుకోవాలన్నమాట. సో అంత కసి నాలో ఉండాలి, నేను ఆమె కోసం ఏదైనా సాక్రిఫైస్ చేయాలంటే ఆమె ఎంత గొప్పగా ఉండాలి, ఫస్ట్ చాలా గొప్పగా ఉండాలి. సో అంత గొప్పగా కనబడాలి, ఆ క్యారెక్టర్ అయినా అలా ఉండాలి అంటే నేను ఒక 2000 profiles సెలెక్ట్ చేశాక అప్పుడు ఈ అమ్మాయి ప్రొఫైల్ దక్కింది అనమాట. ఆవిడ కూడా చిన్న నార్మల్ ప్రొఫైల్ ఉంది. కొందరు 2 lakhs 3 lakhs వాళ్ళకి నేను మెసేజ్ చేశాను అమ్మాయిలకు, వాళ్ళు రిప్లై ఇచ్చారు, చెప్పండి అని చెప్పారనమాట. మళ్ళీ వాళ్ళ ప్రొఫైల్ చేశాను, మళ్ళీ ఎందుకో నాకు సెకండ్ థాట్ అనమాట, లేరు వీళ్ళు సెట్ అవ్వట్లేదు, షూటింగ్ ఇంకా 2-3 days ఉంది, బట్ అప్పటికి కూడా నేను వాళ్ళని వదులుకొని ఇంకా ట్రై చేయాలి, లేదు కాంప్రమైజ్ అవ్వద్దు, సాయి పల్లవి క్యారెక్టర్ టైప్లలో ఇంకా ఫస్ట్ సైట్ లాగా క్యారెక్టర్ ఎట్ ఫస్ట్ సైట్, ఇంక వేరే చూసినా నచ్చదు. సో ఈవిడ చూసి ఈవిడ కలిసాను అండ్ షీఈ్ లైక్ ఓకే నేను చేస్తానని చెప్పాను. ఇట్ వర్క్డ్ అవుట్. అంటే యాక్చువల్లీ నేను అంటే అంతమందిని వదులుకున్నందుకు, ఆ 1999 వదులుకున్నందుకు ఇప్పుడు ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ అనమాట.
బికాస్ డైరెక్టర్ అంటే అదే కదా, యూ హావ్ టు టేక్ ఎ డిసిజన్, రైట్? ఈవెన్ మ్యాట్రిమోన్ లో కూడా అన్ని చూస్తామేమో, చూసుండవేమో 2000 చూసి వెళ్ళలేదు, తెలియనప్పుడు చూద్దాం. హీరో అండి ఇప్పుడు మీకు ఫాలోయింగ్ వస్తుంది. సో నెక్స్ట్ డబ్బులన్నీ కూడా ఎలా మేనేజ్ చేశారు? ఎందుకంటే మనకు హైదరాబాద్ లోని సిటీలో ఒక బ్యాచలర్ బతకడానికి ఒక మంచి జాబ్ ఉండాలి. అవునవును. ఒక సినిమాని తీయటము, అనుకోవటము, ఆ ఎక్స్పెన్సెస్ అది కూడా ఒక రోజులో మేనేజ్ చేయటము, దాన్ని థియేటర్స్ తీసుకుపోవడము, ప్రమోషన్స్ చేయడము, ఎంత కూడా ఎలా హెవీ థింగే, అంత ఈజీగా మనం అనుకునేదానికి కాదు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. మనం ఎంత వర్కౌట్ చేస్తే అది లాస్ట్ స్టేజ్ కి వచ్చి సక్సెస్ అవ్వడానికి రెడీగా ఉందంటే ఇట్స్ రియల్లీ నాట్ ఎ ఈజీ థింగ్. సో దాన్ని ఎలా మేనేజ్ చేశారు అసలు? నాకేంటంటే మొత్తం ఫ్యామిలీ సపోర్ట్ అనమాట. అన్నయ్య మా మదర్ అండ్ ఫాదర్ సపోర్ట్ చేశారు. బట్ మేజర్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు నా అకౌంట్లో డబ్బులు ఉంటాయి, వాళ్ళు వేసిన డబ్బులు ఉంటాయి అనమాట. ఇగో ఈ మంత్లీ ఇంత అని వేస్తారు అనమాట. సో నా దగ్గర డబ్బులు ఉంటాయి, బట్ నేను ఏంటంటే చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా తినాలనిపించినా సరే నేను ఒక 100 సార్లు ఆలోచిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా చాక్లెట్ తినాలనిపించింది అనుకోండి, అవసరమా ఇప్పుడు ఈ చాక్లెట్, ఇప్పుడు ఒక 100 రూపీస్ పెట్టి చాక్లెట్ కొనుక్కోవడం అవసరమా? దీనివల్ల నాకు ఏమొస్తుంది, టేస్ట్ బాగుంటుంది, బట్ దీనివల్ల నాకు ఏమొస్తుంది, సినిమాకి అయితే ఉపయోగపడదు కదా. సో అక్కడ సాక్రిఫైస్ చేశాను. ప్యాషన్. నేను సినిమాకి పెడతా ఉన్న డబ్బులన్నీ, నా కోసం ఏం పెట్టుకోను నేను. జనరల్ గా మీరేం చేస్తారు నార్మల్ గా ఈ 9 నెలల ముందు? నేను మామూలుగా 1 year జాబ్ చేశాను, సాఫ్ట్వేర్ జాబ్. బట్ ఆ క్యూబికల్ ముందర కూర్చొని డే అండ్ నైట్ చేయడం నాకు ఇష్టం లేకుండా అనమాట. ఎందుకంటే చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి కొంచెం యూనిక్ గా ఉండే, క్రియేటివ్ గా అని చెప్పేసి. సో ఇలా కాదు మనం అంటే, నేను ఒక నైట్ ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను, నేను లైఫ్ లాంగ్ క్యూబికల్ ముందర ఇలానే వర్క్ చేద్దామా, ఇదేనా నా లైఫ్ అంటే లేదు అని ఆన్సర్ వచ్చింది లోపల నుంచి. ఇంకా అదే నైట్ డిసైడ్ అయిపోయాను నేను, ఇంకా వద్దు, మనము బతికేది ఒక బతకాలి. లాస్ట్ డైలాగ్ అదొకటి ఉంది, పుట్టింది పేదింట్లో పెరిగింది. అంటే ఇప్పుడు ఈ సినిమా చేసింది మీరు రిచ్ అవ్వడానికేనా? లేదు, ఫ్యామిలీ కోసం అనేది మోటివేషన్ మధ్యలో వచ్చింది అనమాట. ఫస్ట్ ఏంటంటే ఎప్పుడు నేను క్రియేటివ్ మ్యాన్ హీరో అని వచ్చింది. తర్వాత ఫ్యామిలీ పడే కష్టాలు, వాళ్ళు అంటే ఇట్స్ లైక్ మేక్ ఆర్ బ్రేక్ టైప్ మూవీ అనమాట. ఎందుకంటే అంతా పెట్టారు కదా డబ్బులు నా పైన ఎంతో రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఉంటుంది అనమాట. ఈ సినిమా తోటి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని కొంచెం ఉన్నత పొజిషన్ లో పెట్టాలి, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. లేదు మనం నమ్మినందుకు వీడు ఒకటి చేశాడు, మన కొడుకు ఒకటి సాధించడం టైప్ లో ఉంటుంది కదా. సో అదొక నుంచి హీరో కాదు, నిజంగానే హీరో ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. అది ప్రమోషన్స్ వల్ల వచ్చింది చెప్పాలంటే. డెఫినెట్ గా. అండ్ నిజంగానే 2 కోట్లు అడిగారని అన్నారు కదా. అంటే వాళ్ళు అడగడం కాదు, వాళ్ళు ఏమన్నారంటే నువ్వు మహేష్ బాబులో ఉంటావా, నీ దగ్గర డబ్బు ఉందా సినిమాకి పెట్టడానికి 2 కోట్లు కోటి అప్పుడు, లేకపోతే నీకు బ్యాక్గ్రౌండ్ ఉండదు నీ దగ్గర, లేదు ఏం లేవని చెప్పాను అనమాట. అప్పుడు మరి నిన్ను ఎందుకు ఒక ప్రొడ్యూసర్ నిన్ను పెట్టి హీరోగా ఒక సినిమా తీస్తాడు? ఒకవేళ పెట్టిండే అనుకో, ఎందుకు ఆడియన్స్ థియేటర్కి వచ్చి నేను చూస్తారు? వాట్ ఈస్ ద రీజన్? ఆయన చెప్పింది చాలా కరెక్ట్ చెప్పాను. ఇట్స్ హార్ష్ ట్రూత్. ఎవరైనా న్యూ కమర్కి ఇట్స్ హార్ష్ ట్రూత్. నేను మహేష్ బాబు ఉంటాను లేదు, ఎందుకు చూస్తారు మరి ఆడియన్స్? మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి కదా, ఫస్ట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకోవాలి. బట్ ఎట్ ద సేమ్ టైం మనము అంటే షార్ట్ కట్ లో వెళ్ళొద్దు, లైక్ ఒక చీప్ లాగా చేయొద్దు అనమాట. కొంచెం థియేటర్ హీరో అంటే ఆ స్టేటస్ మెయింటైన్ చేయాలి, కొంచెం 70mm స్క్రీన్ హీరో అంటే. సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా షార్ట్ కట్స్ వెతకలేదు, లైక్ ఒక ప్రాంక్ చేయడము, లేకపోతే చీప్ గా వల్గర్ గా ఫాలోవర్స్ ని పెంచుకోవడము, ఫేక్ అలాంటి ఎప్పుడు చేయలేదు అనమాట. మనం ఒక స్టేటస్ ఉండాలి కాబట్టి ఏంటి అంటే, నేను ఏం చేశాను, ఎవరు చైన్ టైప్ లో ప్రమోషన్స్ చేద్దామని చెప్పేసి ఊర్లు తిరిగి లైక్ 17 cities తిరిగాను అనమాట, తెలంగాణ అండ్ ఆంధ్ర కలిపి. నేనే ఒక 10,000 pamphlets కొట్టించి ఒక్కొక్క పాంఫ్లెట్ తీసుకుని విజయవాడకి వెళ్ళిన, వైజాగ్ లైక్ హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, వరంగల్, ఏలూరు, భీమవరం, కాకినాడ, రాజమండ్రి, భద్రాచలం, నంద్యాల, కడప, ఇవన్నీ 17 cities అనమాట. తిరిగి అందరికి పాంఫ్లెట్ ఇచ్చి ఇది నా సినిమా అని చెప్పేసి చెప్పాను అనమాట. ఫస్ట్ ఎవరు నన్ను గుర్తుపట్టలేదు, నేనే వెళ్ళి ఇది నా ఎవరబ్బాయి ఇట్లా ఇప్పటివరకు ఎవరు చేయలేదు కదా. సో వాళ్ళు కూడా కొంచెం అన్న టైప్ లో ఉన్నారనమాట. కొన్ని రోజులు పోయినాక నేను మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో చూసా మీరు ప్రమోషన్స్ చేస్తారన్న స్టేజ్కి వచ్చింది. మళ్ళీ ఒక 1-2 months అయిపోయినాక ఇక నా కోసం ఎక్కడి నుంచో రావడం అనమాట. నేను విజయవాడకు వస్తున్నా లేకపోతే ఏలూరుకి వస్తున్నా అంటే అన్ని పనులు వదిలి పెట్టుకొని బస్సులలో వేరే ఊర్ల నుంచి వచ్చి నన్ను కలవడం. అన్న ఎక్కడికి వస్తున్నా చెప్పన్న, ఇప్పటికీ నాకు మెసేజ్లు వస్తుంటాయి ఇన్స్టాగ్రామ్ లో. ఒక అబ్బాయి అయితే అన్న నేను ఏం పాపం చేశాను, హీరో అన్నారు కదా, నా దృష్టిలో ఇదే అనమాట. జనాల హార్ట్స్ ని గెలుచుకోవడం అనేది హీరో. డెఫినెట్లీ, బట్ వెరీ రేర్. ఇందాక ఎవరో 1 కోటి రూపాయలు 2 కోట్లు అడిగాను అన్నారు. జస్ట్ పేరు నేను అడగను, మీరు అడిగినా చెప్పరు. ఎందుకంటే క్వశ్చన్ వాట్ ఇస్ ద నేమ్ స్టార్ట్స్ విత్, లెటర్ స్టార్ట్స్ విత్. కాదు మీకు ఒకటి చెప్తాను, మీకు అవన్నీ కాదు కానీ ఆయన ప్రొడ్యూసర్ కాదు,
డైరెక్టర్ యాక్చువల్లీ. డైరెక్టర్, ప్రొడ్యూసర్ అనే అనుకోవచ్చు. డైరెక్టర్ ఆయన ఏంటి అంటే, నాకు చిన్న స్టోరీ రాసుకున్నా, ఆయన వేలు ఇంత అవుతుంది కాబట్టి అది ఉంటే చేద్దాం అన్నట్టు. నాకు ఆయన ఒకటే కాంటాక్ట్ దొరికాడు ఇండస్ట్రీలో నుంచి. ఆయన ఒకటే సినిమా తీసాడు, అప్పుడు ఎక్కువ కూడా తీయలేదు. ఆ ఒక సినిమా కూడా చేస్తాను నేను గూగుల్లో, ఒకే ఒక సినిమా చేస్తున్నా. కాల్ చేస్తే ఆయన ఏమన్నాడంటే, సేమ్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్ అడిగాడు, మహేష్ బాబులో ఉంటావు 2 కోట్లనే బ్యాక్గ్రౌండ్ ఉందా. బట్ ఆయన అడిగాడు, నేను ఫోన్ కాల్ కట్ అయిపోయినాక నేను అంత కోపం లేదు, బాధపడలేదు, ఆలోచించా ఎందుకు ఇలా అన్నాడు అని చెప్పేసి. నిజమే కదా, ఇట్స్ ట్రూత్ కదా అని చెప్పేసి. దెన్ ఓకే, ఇప్పుడున్న మన పొజిషన్ లో మనం ఏం చేయగలం, హీరో అవ్వాలంటే దట్ ఈస్ ద ట్రూత్. అది ఎక్కడైనా కూడా ప్రపంచంలో జరుగుతుంది. సో ఇప్పుడు అవన్నీ ఏమి లేవు మనకు, మనం ఎలా హీరో అవ్వాలంటే ఎవరో మనకి ఎందుకు ఇవ్వడం, హీరో ఛాన్స్ మనకు మనం వేసుకుంటే ఎలా ఉంటుంది. దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ రైటింగ్ అండ్ డైరెక్షన్ అండ్ ఎడిటింగ్ అనమాట. బికాస్ ఈ రైటింగ్ అండ్ డైరెక్షన్ ఈ ఇద్దరే మేజర్ ఫిల్మ్ మేకింగ్ అనే ఒక క్రాఫ్ట్లలో వీళ్ళిద్దరు బాస్ అనమాట. వీళ్ళిద్దరి కిందనే తర్వాత అందరైనా వస్తారు, ప్రొడ్యూసర్ అయినా, రైటర్ అయినా, అది యాక్టర్ అయినా సరే, మ్యూజిక్ అయినా సరే, ఏదైనా సరే. సో మనమే బాస్ అయిపోదాం అని చెప్పేసి నేను ఒక 6 years యాక్టింగ్ అనే ప్యాషన్, ఎంతో ప్యాషన్ ని పక్కన పెట్టేశాను. ఇప్పుడు కాదు, ఇది అవుదాము, బట్ ఇప్పుడు కాదు అని చెప్పేసి ఐ లెర్న్ రైటింగ్, డైరెక్షన్. ఇక్కడ అసిస్టెంట్ గా చేయలేదు అనమాట, ఓన్ గా షార్ట్ ఫిల్మ్స్ తీసి మిస్టేక్ చేసి యూనిక్ స్కిల్స్ డెవలప్ చేసుకున్నా. అదే స్కిల్స్ ఇప్పుడు మీకు ట్రైలర్ లో అనమాట. అంటే ఇప్పుడు 24 crafts 24 hours లో ఫినిష్ చేసారు ఇప్పుడు మీరు. నేను రైటింగ్, డైరెక్షన్, యాక్టింగ్, ప్రొడ్యూసింగ్, ఎడిటింగ్, కాస్టింగ్, లొకేషన్స్, ఆర్ట్ డైరెక్షన్ ఈ సినిమాకి చేశాను. ఇంకా 4 చెప్పుంటే ఎడిటింగ్ లో కట్ చేసేట అంత చెప్పారు మీరు, నాకన్నా పెద్ద లిస్ట్. నిజంగా చేసాం. అది ఏదో అడిగే క్వశ్చన్ అన్నప్పుడు చిన్నగా చెప్పాలి. లేదు, మనం నేర్చుకున్నప్పుడు, చేసినప్పుడు చెప్పాలి, గర్వంగా చెప్పాలి. ఇంకా సాంగ్స్ ఎక్కడ షూట్ చేశారు? హైదరాబాద్. సాంగ్ యాక్చువల్లీ వన్ సాంగ్ ఉంటుంది, అది సింగిల్ షాట్ లో ఉంటుంది. అంటే ఇప్పుడు 100 minutes సింగిల్ షాట్ సాంగ్ కదా. సాంగ్ కూడా ఒక లైన్ లోనే ఉంటుంది, అయిపోద్దా? లేదు 4.5 minutes ఉంటుంది. అంటే 100 minutes సింగిల్ షాట్ మూవీలో ఫస్ట్ 60-65 minutes సింగిల్ షాట్ లో యాక్టింగ్ అదంతా ఉంటుంది అనమాట. తర్వాత 65 minutes తర్వాత సింగిల్ షాట్ సాంగ్ ఉంటుంది 4.5 minutes. మళ్ళీ దాని తర్వాత 30 minutes మళ్ళీ సింగిల్ షాట్. అనుకోవడానికి వినడానికి బాగుందండి, 1 shot ఒక రోజు అంత సాంగ్. అంటే ఇప్పుడు అట్లీస్ట్ సెకండ్ షాట్ లేకపోతే సెకండ్ టేక్ తీసుకోకుండా మనకి కెమెరా యాంగిల్ సెట్ అవ్వకపోవచ్చు, లేకపోతే ఇక్కడ డీ గ్లామర్ గా కనిపిస్తున్నారు. ఇవన్నీ కూడా దానిలోనే 1 day లోనే వచ్చినాయి. అంతా సినిమా షూటింగ్ మొత్తం 2 hours లో అయిపోయింది. 2 hours 1 day కాదు, మీరు 2 hours. ఎందుకంటే సింగిల్ షాట్ కదా, ఎంత లెంత్ ఉంటే అంత లెంత్ లో సినిమా షూటింగ్ అయిపోయినట్టు. ఇక్కడ నీ పంజగుడ్డ పోవడానికి 1 గంట పడుతుంది, మీరు 2 గంటల సినిమా చేశారంటే ఎవరు నమ్ముతారు? మీకు ఒక క్లారిటీ లేదు మీకు. సినిమా కాదు, సినిమా డ్యూరేషన్ ఎంత, 100 minutes సింగిల్ షాట్ అని చెప్పిన. షూటింగ్ ఎంత టైం లో అవుతుంది? 100 minutes లో అవుతుంది. ఇప్పుడు సెకండ్ రీటేక్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ బాలేదని చెప్పుకోవచ్చు. కట్ లేదు, ఒకటే, రెండో షాట్ లేదు, రెండో టేక్ లేదు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ మూవీ. అండ్ ఈ 100 minutes లో 1400 dialogues అండ్ అట్ ద సేమ్ టైం ఒక సింగిల్ షాట్ సాంగ్ రావడానికి మేము 9 months ప్రిపరేషన్ చేసుకున్నాం, టైం తీసుకున్నాం. అది మ్యాటర్. ఏదో ఒక డైలాగ్ చెప్పండి మాకు. చెప్పా కదా ట్రైలర్ లో, పుట్టింది పేదేంటి అదే చెప్పేస్తా. అది మేము చూసామండి, ఎవరికి తెలియదు. 1400 dialogues ఉన్నాయి. రామాయణంలో కూడా దాదాపుగా అంతే ఉంటాయి, 1200 ఎన్నో ఉంటాయి. ఓకే, అలాగే. సరే, మీ హీరోయిన్ ఊహించుకొని చెప్పండి, లేకపోతే ఆడియన్స్ కి చెప్పండి. అంటే యాక్చువల్లీ ఏం లేదు, మేము జర్నీ చేస్తుంటాం అనమాట. అప్పుడు నాతో యాక్ట్ చేసిన ఫ్రెండ్ అంటాడు అనమాట, ఆమె వెళ్ళిపోతుంది కదా, ఆమె పట్టుకోవడానికి ఖచ్చితంగా వెళ్తుంటా కదా నేను. ఆ ఎడిటింగ్ మాత్రం హైలైట్ ఉందండి. ఏది అసలు ఎడిటింగ్ లో అమ్మాయిని రోడ్డు మీద కూర్చోబెట్టారు. అది ఇమాజినేషన్. రియల్ గా పెట్టిన వెనకాల అంబేద్కర్ స్టాచ్యూ గానీ, పక్కన బుద్ధ స్టాచ్యూ గానీ, రోడ్డు మీద కూర్చున్న అమ్మాయి ఇంకా పెద్దగా ఉంది. అవును, బికాస్ ఇట్స్ ఇమాజినేషన్, రియాలిటీ కాదు కదా. అంటే మన ప్లేస్ లో ఆ అమ్మాయి చాలా పెద్దగా ఉంది. వాడికేమో లారీ బస్ ఏమో చాలా బస్సు వస్తుందిరా చాలా పెద్దగా ఉంటుంది. అవును, మనకేంటంటే అంత పెద్ద బస్సు కనిపించట్లేదు, బట్ అంత పెద్ద పల్లె వెళ్ళిపోవాలి, ఆమెలోకి వెళ్ళిపోవాలని టైప్ లో వెళ్ళిపోతుంటాం. ఓకే, డైలాగ్ చెప్తాను. డైలాగా మేమిద్దరం వెళ్ళిపోతుంటాం అనమాట ఆమెను పట్టుకోవడానికి. ఆ కసిలలో యూత్ కి సంబంధించిన కావాలి, యూత్ కి సంబంధించిన డైలాగ్ అయితే అంటాడు అనమాట. అరే ఇప్పుడే డ్రగ్స్ తీసుకున్నావు, నేను బైక్ గుద్దుతాం అనేది, ఆపరని నడుపుతా బైక్ సంథింగ్ అంటాడు అనమాట. నేను ట్రావెల్ అంటే అని అంట అనమాట. నా డైలాగ్ వస్తాను, గుద్దితే దీని తల్లి పల్లవి గుడ్బుని గుద్దుతా. అరే మేము ఎంత క్లోజ్ గా ప్రేమించుకున్నారా, 2 బాడీలు వేరే ఉన్నా సరే ఒకే బాడీలో ఎంత క్లోజ్ గా ప్రేమించుకున్నాం. అలాంటిది ఇప్పుడు 1 year తర్వాత కూడా గొట్టంగా ఎలా ఎట్లా కనిపిస్తున్నా నేను, ఇలా ఉంటది అనమాట డైలాగ్. సూపర్, అసలు నిజంగా మొత్తం 1400 dialogues ఇలాగే ఉంటాయా? క్రేజీ క్యారెక్టర్ క్రేజీ కదా నాది. సో చాలా వరకు ఇలాంటి లోపల నుంచి ఇలా ఎమోషన్ వస్తుంటది. సీరియస్లీ ఇందాక ఎడిటింగ్ లో కూడా ఒక డైలాగ్ చెప్పినప్పుడు ఒక మంచి డైలాగ్ చెప్పారు, కష్టపడి వచ్చిన సినిమా తీసి సక్సెస్ కొడతా రిచ్ గా బతుకుతా అని. చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి
రియల్ క్యారెక్టర్స్ మదన్ పెట్టారు, ఎక్సలెంట్ గా ఉంది. Thank నేను అనుకున్న 1400 డైలాగులు అంటే జగన్ కోటేశ్వరరావు గారు ప్రవచనం చెప్పినట్టు కూర్చోబెట్టి 1400 చెప్పేస్తారేమో. క్యారెక్టర్ లో అట్లీస్ట్ 400 అండ్ ఇంకొకటి మీరు అన్నట్టు నేను 1400 డైలాగ్ జస్ట్ నార్మల్ గా చెప్పాను అనుకోండి, అది బోర్ కొడుతుంది, ఎవరికైనా చూడరు సినిమా. క్యారెక్టర్ ఎంత క్రేజీ క్యారెక్టర్, వాడు అంత కసితో వెళ్తున్నప్పుడు వాడు అంటే 40 అని అంటే నాకు 750 ఉంటాయి, తనకు 650 అలా మేజర్ గా అలా ఉంటాయి అనమాట. మిగతా క్యారెక్టర్స్ మిగతా ఉంటాయి. సో ఆ 700 డైలాగ్స్ నేను చెప్పాలి అన్నప్పుడు క్యారెక్టర్ లో ఉండే చెప్పాలన్నమాట. ఎంత క్రేజీగా ఉన్నాను, ఎక్కడ స్టార్ట్ అయ్యాను, మధ్యలో ఎక్కడ మారింది, మళ్ళీ ఎండ్లో ఏమైపోయాను, ఎండ్లో క్లైమాక్స్ లో చాలా ట్విస్ట్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ నేను ఆ క్యారెక్టర్ లో ఉండే చేయాలి. ఎక్కడైనా క్యారెక్టర్కి వెళ్ళి బయటకు వచ్చాయనుకోండి, సింగిల్ షాట్ వేస్ట్ అనమాట. అలాంటప్పుడు షార్ట్ బై షార్ట్ తీసుకో, క్యారెక్టర్లోకి వెళ్ళి బయటికి రావద్దు, ఒక్క డైలాగ్ మిస్ అవ్వద్దు, 4.5 minutes సింగిల్ షాట్లలో ఒక్క లిరిక్ వర్డ్ కూడా మిస్ అవ్వద్దు అనమాట. దట్ ఈస్ ద ఛాలెంజ్. అందుకని 9 months పట్టింది మాకు. 9 months రియల్లీ వెరీ థ్యాంక్ యూ. మా ఫ్రెండ్ అనుకోవడానికి కూడా అసలు నాకైతే సీరియస్లీ గూస్ బంప్ వచ్చింది ఆ ట్రైలర్ చూసిన తర్వాత. నేను చూడను యాక్చువల్ గా, మూవీస్ చూడను, నాకు లైన్ అర్థమవుతుంది, రోజు ఇన్ని ఫేస్ చేస్తాను, ఏముందిరా నెక్స్ట్ లైన్. ఈవెన్ పుష్ప చూసినాము, కొంచెం లీక్ అయినట్టే 50%, అట్లా ట్విస్ట్లు ఏం లేవు, కానీ ఒక ఏంట్రా ఈడు ఏదో కొత్తది ఉంది అన్న వేలో తీసుకెళ్ళి. నేను అందుకనే ఎక్కడైనా సరే పబ్లిసిటీ చేసేటప్పుడు ట్రైలర్ గురించి ఒకటే చెప్తున్నా, 6 minutes ట్రైలర్ ఉంటుంది, మీరు ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయరు అని చెప్పేసి. సీరియస్లీ ఈ జనరేషన్ లో 2024-25లలో the best video is when you don't skip even for 1 second. That is the best video. అది 2 minutes అయినా ఉండండి, 5 minutes అయినా ఉండండి, 6 minutes అయినా ఉండండి, మీరు స్కిప్ చేశారు అంటే అందులో మిస్టేక్ ఉందన్నట్టు. మీరు ఒక లైన్ అనుకున్నారు కదా, లైన్ సరిగ్గా చెప్పలేకపోతున్నారు, క్యారెక్టర్స్ ఆ లైన్ కి సెట్ అవ్వరు, క్యారెక్టర్స్ కరెక్ట్ గా పర్ఫామ్ చేయలేకపోతున్నారు, మీరు ఎక్స్ట్రా షార్ట్స్ పెట్టారు, లేకపోతే మీరు అనవసరమైన షార్ట్స్ పెట్టారు, మీరు ఫోకస్డ్గా 100% ఫోకస్డ్గా ఒక్క ఫ్రేమ్ కూడా అనుకున్న లైన్ కాకుండా వేరే లైన్ లో లేనిది పెట్టలేదు అన్నట్టు ఉంటది అనమాట. జంప్ ఎగురుతానే ఉంది, అట్లా కిందకి రావట్లే, గ్రాఫ్ ఇట్లా మనం కైట్ వేస్తాం కదా, పైకి పోతారు. సో దట్ ఈస్ మై డెఫినేషన్ ఆఫ్ బెస్ట్ మూవీ ఆర్ బెస్ట్ ఆర్ట్, బెస్ట్ వీడియో, షార్ట్ ఫిల్మ్ అయినా ఏ ఫిల్మ్ అయినా సరే, ఏది రాకపోయినా ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయదు. బెస్ట్ ట్రైల్ అయినా సక్సెస్ కొట్టేస్తారు, బెస్ట్ ట్రైల్ అవార్డ్ అయినా వస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో అంత ట్రైల్ చేయడం అనేది కూడా ఈజ్ నాట్ ఏ సింపుల్ థింగ్. సపోర్ట్ లేదు, ఏది లేదు, సపోర్ట్ అంటే ఇంకే రకంగా కూడా లేదు, డైరెక్టర్ లేరు, ప్రొడ్యూసర్ లేరు, మొత్తం మీరే, మొత్తం తల్లి తండ్రి కొడుకు కూతురు మొత్తం మీరే, పెళ్లి చేస్తే ఆయన కూడా మీరే, ఎందుకంటే మొత్తం మీరే, ఇంకేం లేదు వేరేది. అంటే ఫ్యూచర్ లో ఒకవేళ స్టార్ అయితే ఏ స్టార్ అవుతారు అనుకుంటున్నారు? సూపర్ రాజా, సూపర్ స్టార్ మహేష్ బాబు, సూపర్ రాజా అంటే స్టార్ అయితే ఏ స్టార్ పెట్టుకుంటారు? లేదు, నేను అలాంటి ఏం పెట్టుకోను, నాది సూపర్ రాజా, అందులోనే ఉందన్నమాట, సపరేట్ గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. స్టార్ అట్లా ఏమన్నా అలా ఏముండదు, జస్ట్ సూపర్ రాజా అంతే. అన్న ఒరిజినల్ నేమ్ రాజాకృష్ణ కాకుండా సూపర్ రాజా ఎందుకు పెట్టుకున్నాను అంటే, ఈ తర్వాత మళ్ళీ ఆ స్టార్లు ఈ స్టార్లు వద్దు, ఇందులోనే ఒక వినగానే ఒక వైబ్ రావాలన్నమాట. సూపర్ రాజా అంతే. రైట్. ఇంకా మూవీ గురించి అయిపోయింది, సస్పెన్స్ ఇట్లా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మూవీలో కానీ, సీరియస్ కానీ? డెఫినెట్ గా అసలు చాలా ఎమోషన్ ఉంటుంది మూవీలలో. అంటే ఎంతో ప్రేమించిన అమ్మాయి వెళ్ళిపోతుంది, ట్రైలర్ లో కూడా మీకు డైలాగ్ ఉంటుంది, పల్లవి లాంటి అమ్మాయిని మళ్ళీ దక్కించుకోవడం ఇంపాసిబుల్ అని చెప్పేసి. అంటే అంత గొప్ప క్యారెక్టర్ అనమాట ఆమె. ఒకసారి బ్రేక్ అయిపోయి వెళ్ళిపోయింది అనుకోండి, ఆమె దక్కించుకోవాలి, ఇట్స్ వెరీ ఇంపాసిబుల్. అలాంటి అమ్మాయిలు మళ్ళీ ఒప్పుకోరు వాళ్ళు. ఆమెనే ఇంత క్రేజీ వాడు, డ్రగ్స్ తీసుకునేవాడు, ఇంత క్రేజీగా ఉండేవాడు, ఎలా అయినా సరే కొంచెం అరగెంట్ కూడా ఉంటుంది, అలాంటి వాడే మనం దక్కించుకోవాలి. అది ఎట్లా ఉంటుంది, ఆ జర్నీ, ఆ స్టోరీ ఎలా ఉంటుంది, క్లైమాక్స్ లో ట్విస్ట్ అని చెప్పాను, ఆ ట్విస్ట్ ఏంటి అనేది మీరు చూడాలి. చాలా ఎమోషన్స్ ఉంటాయి, ఆ పెయిన్ ఏదైనా సరే. కామెడీ అయితే ఒక రేంజ్ లో ఉంటుంది. మళ్ళీ అన్ని చెప్పడం థియేటర్ లో చూస్తే బాగుంటుంది. మీ సినిమా కూడా ఏమైనా రిక్వెస్ట్ చేస్తారా రేవంత్ రెడ్డి గారిని, సినిమా టికెట్ రేట్లు పెంచమని? ఇంకా అంత దూరం పోలేదు, మీరు చాలా ఎక్కువ దూరం అడగండి సార్. ఇప్పుడు మొన్నటి దాకా పెంచి. ఇంకొక విషయం, ఆ విషయంలో చెప్పాలంటే టికెట్ రేట్స్ నా దృష్టిలో టికెట్ రేట్స్ చాలా అఫోర్డబుల్ గా ఉంటాయి. బికాజ్ నేను డెబ్యూటెంట్ కదా, ఇప్పుడు నేను ఎక్కువ రేట్ పెట్టాను అనుకోండి, చాలా కష్టం అవుతుంది రన్ అవ్వడానికి. చాలా అఫోర్డబుల్ గా ఉంటాయి, ఎవరైనా వెళ్ళి మీకు 100 రూపాయలు ఉన్నా కూడా మీరు వెళ్ళి చూడొచ్చు అన్న టైప్ లో టికెట్ ప్రైసెస్ ఉంటాయి. ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది? 4-5? ట్రైలర్ లో డైలాగ్ చెప్తున్నారా? యాక్చువల్లీ నిజంగా ఒకరు అన్నారు అనమాట, అన్న ఓన్ గా రిలీజ్ చేసుకో 4-5 థియేటర్స్ లో, మీకు ఎవరు కొత్త వాళ్ళకి ఎవరు ఇస్తారని చెప్పారు అనమాట. 4-5 థియేటర్స్ కాదు, మొత్తం ఒక రేంజ్ లో ఉంటుంది. ఎందుకంటే ట్రైలర్ చూసాక కూడా, ఇప్పటి వరకు నేను ఒక్కనే, బట్ ట్రైలర్ చూసాక దెర్ ఆర్ సో మెనీ పీపుల్ నాకు సపోర్ట్ చేయడానికి మెసేజ్ చేస్తున్నారు అనమాట. మీకు చెప్పాను ఎంతమంది, ఒక హీరో, ఒక పెద్ద స్టూడియో కూడా నాకు అంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక టాప్ 4 స్టూడియోస్ లో ఒక స్టూడియో నాకు కాల్ చేసింది అనమాట. అందులో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఏంటి అంటే
ట్రైలర్ చూశారు, ఆయనకు బాగా నచ్చింది. ఒక హైయర్ అఫీషియల్స్ 2-3 పంపించారు అనమాట. వాళ్ళు ఏమన్నారంటే మొత్తం సినిమా చూస్తే మనం ఏం చెప్పలేము, మొత్తం సినిమా ప్రివ్యూ షో ఏమని చెప్పి అన్నారు. నేను ఒక 10 days టైం అడిగాను, త్వరలో వాళ్ళకు షో చేస్తాను, వాళ్ళకు ఒకవేళ నచ్చింది అంటే ఇంకా మనకు ప్రాఫిట్ ఇచ్చేస్తారా? ప్రాఫిట్ గిఫ్ట్ కాదు, మనకు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది సినిమా. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు మనం అనుకునేది అంటే టెక్నికల్గా నాకు తెలిసినంత వరకు కూడా ఒక సినిమా తీసేంత వరకు మీరు ఎంత కష్టపడ్డా మొత్తం పెయిన్ మీదే గెయిన్ మీదే. రిలీజ్ అయ్యేటప్పటికి ఈ మధ్యలో చాలా మంది ఉంటారు, అంటే కష్టమయ్యి రీసెంట్ గా దిల్ రాజు గారు తీసుకున్నటువంటి డెసిషన్ కూడా యాక్సెప్టబుల్. మీకు తెలుసా ఆ పాయింట్? ఆయన ఎవరైతే ఇలాంటి యంగ్స్టర్స్ ఉంటారో డ్రీమ్ పెట్టారండి, డ్రీమ్ మీడియా అని సంథింగ్ ఏదో ఒకటి స్టార్ట్ చేసి ఇలాంటి యంగ్స్టర్స్ అందరికి కూడా స్టోరీ నచ్చితే ఆయనే దగ్గరుండి సపోర్ట్ చేసి మొత్తం A to Z ఆయననే కంప్లీట్ గా వచ్చేంత వరకు కూడా ఆయన సపోర్ట్ ఇస్తారు. సో దిల్ రాజు గారు ఏం కూడా అదే. ఇప్పుడు ఆయన ప్రజెంట్ మూవీ అసోసియేషన్కి చైర్మన్గా ఉన్నారు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సంక్రాంతికి వస్తున్నాం, సక్సెస్ అయింది, ఈడీ దాడులు జరుగుతున్నాయి. అయితే మీరు ఒకవేళ అప్రోచ్ అయితే మీకు ప్లస్ అవుతుంది కదా నా ఒపీనియన్ ప్రకారం. డెఫినెట్గా ఎందుకంటే ఆయన ఏమే అది లైన్ నచ్చితే ఇంక్లూడింగ్ ఫినాన్షియల్ థింగ్స్ కూడా ఆయన సపోర్ట్ చేస్తారు. నాకు స్టార్టింగ్ నుంచి ఆ థాట్ ఉందన్నమాట మైండ్లో. లైక్ దిల్ రాజు గారు అంటే మన ఇండస్ట్రీలో ఎక్కువ పేరు వినిపించేది ఆయనదే కదా, డిస్ట్రిబ్యూషన్ అని వచ్చినప్పుడు చిన్న సినిమాలైనా బాగా సపోర్ట్ చేస్తారు అనమాట. సో ఖచ్చితంగా బ్యానర్ స్టార్ట్ చేశారు దానికోసం. అవునా, రీసెంట్ గా ఆ విషయం నాకు తెలియదు యాక్చువల్లీ. డ్రీమ్ సంథింగ్, నాకు డ్రీమ్ అయితే 100% ఉంది. డ్రీమ్ నెక్స్ట్ సంథింగ్ ఏదో స్టార్ట్ చేశారు. ఓకే డ్రీమ్ ఏదో సంథింగ్ డ్రీమ్ యానిమేషన్ ఏదో. ఇప్పుడు యాక్చువల్లీ కొంచెం టైం, ఒక 10 days అలా టైం తీసుకో మేబీ కాంటాక్ట్ చేస్తే బెటర్, బికాజ్ ఆయన కూడా ఏదో పనిలో ఉన్నారు కదా ఆయన. అవును కానీ యూ విల్ డెఫినెట్లీ గెట్ పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ హిమ్, బికాస్ ఆయన స్టార్ట్ చేసింది కూడా ఇలాంటి మీలాంటి వాళ్ళు రావాలనే. ఎందుకంటే బికాస్ నేను మీతో మాట్లాడుతున్నాను కానీ బట్ నెక్స్ట్ మీరు డెఫినెట్ గా సక్సెస్ అవుతారు, బికాస్ మీ లైన్ కానీ మీరు మాట్లాడే మాటలు కానీ ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఎందుకంటే ఒక టార్గెట్, ఒక కసి ఉండేటోడు మాట్లాడేదానికి ఏదో ఫేమస్ అవుదాం ఏమరా అంటే నలుగురు చూసిర్రా ఏదో అంటారు కదా, నలుగురిని చూడు, ముగ్గురిని ఇష్టపడు, ఇద్దరిని ప్రేమించు, ఒకళ్ళని పెళ్లి చేసుకున్నట్టు. అట్లా కాకుండా చూస్తే నలుగురిని చూడు, లేదా క్లోజ్ చేసుకో, లేదా ఒక్కళ్ళనే చూడు క్లోజ్ చేయి. టార్గెట్ మీకు షూర్ గా ఏం చేయాలనేది ఉంది కాబట్టి డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని సాంగ్స్, ఎన్ని ఫైట్స్ కూడా పెద్దవాళ్ళు ఫైట్స్ లేవు ఈ సినిమాలలో, ఫైట్స్ ఉండవు. సాంగ్ ఒకటి ఉందని చెప్పాను కదా, సింగిల్ షార్ట్ సాంగ్. ఫైట్స్ స్కోప్ లేదు అబ్బా, ఇట్స్ లైక్ క్రేజీ రొమాంటిక్ కామెడీ కదా. సో ఘర్షణ అనేది మనుషులతోనే కాదు, మనుషుల మధ్యలో ఉందన్నమాట. వాడి మనసులో వాడితోనే ఘర్షణ ఉందన్నమాట క్యారెక్టర్ కి. ఫ్యూచర్ లో మీ అపాయింట్మెంట్ కూడా మాకు దొరకపోవచ్చు. ఎందుకు అలా అంటారు? రాజ్ తరుణ్ గారు అయితే అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఏంటో ఫోన్ నెంబర్ మిస్ అయిపోయింది, అట్లా చాలా జరుగుతుంటాయి కదా. అంటే ఇప్పుడు చిన్న చోటా హీరోలే, తర్వాత అలా ఉండదు. మనకు స్టార్టింగ్ స్టేజ్ లో ఎవరైతే మనల్ని లిఫ్ట్ చేస్తారో వాళ్ళని మనం ఎప్పుడు మర్చిపోం. ఈ డైలాగ్ అందరూ చెప్పేది లేదు, నేను అసలు మర్చిపోను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 70K అంటే 6 months బ్యాక్ నాకు ఇన్స్టాగ్రామ్ లో 700 followers ఉండేవాళ్ళు. ఈ ఊర్లు తిరిగాక అందరిని అప్రోచ్ అయ్యి పాంఫ్లెట్లు ఇవ్వడం ఇదంతా మాట్లాడాక 70,000 ఇప్పుడు 75,000 ఉన్నమాట ఇన్స్టాగ్రామ్ లో. వాళ్ళందరూ థియేటర్స్ కి వచ్చిన సూపర్ సక్సెస్. బయట వాళ్ళ తర్వాత థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు చూసి స్టాలిన్ సినిమా గుర్తొస్తుందా మీకు? ఒకరు చూస్తే ఇంకా ముగ్గురు అక్కర్లేదండి, వాడు వెళ్ళి అరే బాగుందిరా సినిమా అని పోయి ఒక బస్ స్టాప్ చూసారా మీరు? బస్ స్టాప్ తెలుసు, ఎక్సలెంట్ మూవీ. అంటే యూత్ ని అట్రాక్ట్ చేసేది. దానిలో మా ఓడు దోశ వేస్తాడండి, వేసాడంటే ఇట్లా డైలాగ్స్ కానీ అట్లా ఎక్స్పెక్ట్ చేసిన నేను. యా డెఫినెట్ గా మన దాంట్లో చాలా కనెక్ట్ అయ్యే డైలాగ్స్ ఉంటాయి, బికాస్ ఇట్స్ యూత్ఫుల్ స్టోరీ కదా. ఒక అమ్మాయి వెళ్ళిపోతుంది, అమ్మాయి కోసం ఒక క్రేజీ వాడు వెళ్ళిపోతున్నాడు, మధ్యలో ఇంకా మంచి డైలాగులు ఉంటాయి అనమాట, కన్వర్సేషన్ అయినా డైలాగ్స్ అయినా. సో నేను పాయింట్ చెప్పాలనుకున్నా, బట్ ఎనీవే యా దట్స్ ద పాయింట్. కంటిన్యూ చేయండి. పాయింట్ చెప్పాలనుకున్నాను. ఎనీవే దట్స్ ద పాయింట్. ఎక్కడో బ్రేక్ అయిపోయింది మన కన్వర్సేషన్. అది మీరు అన్నారు కదా స్టార్ట్ ఇప్పుడు చిన్న స్టేజ్ లో ఉన్నా సరే తర్వాత పెద్దగా అయ్యాక మర్చిపోతారా అని చెప్పేసి. అలా ఏం లేదు. నాకు 700 followers ఉన్నప్పుడు ఎవరైతే నేను ఎవరితోనైతే మాట్లాడేవాడినో వాళ్ళ పేర్లు ఇంకా నాకు గుర్తున్నాయి అనమాట. ఇప్పుడు 75K వచ్చాక కూడా వాళ్ళు మెసేజ్ చేశారు అనుకోండి, ఆ 100 మెసేజ్లలో వాళ్ళ ప్రొఫైల్ పిక్ వాళ్ళ పేరు నాకు గుర్తుండిపోయింది కాబట్టి స్టార్టింగ్ స్టేజ్ లో. ఏంటి మీ ఐడి చెప్పండి? నా ఇన్స్టాగ్రామ్ ఐడి 1 Super Raja. నెంబర్ 1 SUPERRAJA 1 Super Raja. 75K followers ఉంటారు. అండ్ చాలా వీడియోస్ పెడుతుంటాను, ఎవ్రీడే వీడియోస్ పెడుతుంటా, ప్రమోషనల్ వీడియోస్. యూ కెన్ ఇంకా సినిమా ప్రమోషన్స్ తప్ప ఇంకే ప్రమోషన్స్ ఉండవు, జస్ట్ సినిమా ప్రమోషన్ వీడియోస్ పెడుతుంటా. ఓకే, ఇంకా మీరు అంటే ఆడియన్స్ ని థియేటర్కి వెళ్ళమని ఏమైనా చెప్తారా మీ వేలో, సింగిల్ షాట్ లో? మా వేలోనా?
ఒకటే చెప్తాను, మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఫిలిమ్స్ చూసాము. అందులో అన్ని షార్ట్ బై షార్ట్ ఫిలిమ్స్, లైక్ షార్ట్ 1, షార్ట్ 2, షార్ట్ 3 ఉంటుంది. అవి ఇంకో 100 వస్తాయి, ఇంకో 1000 వస్తాయి, ఇంకో 1,00,000 వస్తాయి ఫ్యూచర్లలో. బట్ సింగిల్ షార్ట్ ఫిల్మ్ అనేది ఒకటే వస్తుంది, ఫస్ట్ సింగిల్ షార్ట్ ఫిల్మ్ అనేది. ఇప్పటి వరకు 100 yearsలో రాలేదు కదా, ఇక ముందు ఎవరైనా తీయచ్చేమో. బట్ ఫస్ట్ సింగిల్ షార్ట్ ఫిల్మ్ అనేది ఒకటేసారి వస్తుంది, అది ఇప్పుడు వస్తుంది. హిస్టరీ, తెలుగు ఫిల్మ్ హిస్టరీలో ఫస్ట్ టైం వస్తుంది. ఆ హిస్టరీలో మీరు పార్ట్ అవ్వాలనుకుంటే సినిమా థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడు వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ రాజా, లవ్ యూ ఆల్వేస్. 100 TV వ్యూవర్స్కి ఏమన్నా ఆఫర్? ఏం ఆఫర్? టికెట్స్ ఆఫర్ అంటే ఉంటది, ఎక్స్పెక్ట్ చేస్తారు కదండి 100 followers అంటే. ఓకే, ఫ్రీ అంటే మొత్తం ఎలా చెప్పాలి? మీరు ఫ్రీ అని చెప్పొద్దు, ఎందుకంటే మా టెక్నీషియన్స్ కూడా వచ్చేస్తారు, పని ఆగిపోద్ది. 100 TV సబ్స్క్రైబర్స్, ఓన్లీ 100 TV సబ్స్క్రైబర్స్. మీరు 10 times చూడండి సినిమా, 11th time ఫ్రీ టికెట్ ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి చూస్తే అదే స్టోరీ అయింది, 10 సార్లు చూస్తే ఇంతకంటే ఏం చెప్తాను. బట్ ఇట్ విల్ బి వర్త్ వాచింగ్ మూవీ. మీరు మినిమం 2-3 times చూస్తారు, ఎందుకంటే ఒకసారి మీరు చూసినా మళ్ళీ మీ ఫ్రెండ్స్తో చూస్తారు, మీ ఫ్యామిలీతో చూస్తారు. ఇది ఫ్యామిలీ మూవీ కూడా, రొమాంటిక్ మూవీ అంటున్నాను, క్రేజీ కామెడీ అంటున్నాను, కానీ ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు. ఒక్క వల్గర్ డైలాగ్ కూడా ఉండదు, ఒక్క వల్గర్ ఎక్స్ప్రెషన్ కూడా ఉండదు. అది మాత్రం మాటిస్తాను. మా వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళు ఏంటి, ఫస్ట్ ఒక టికెట్ ఇవ్వమని ఫ్రీగా, నచ్చితే నేను 10 మందిని పంపించి తీసుకోవద్దండి. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళదంటే మన సైడ్ నుంచి మనది ఉంటుంది మరి. సో కమర్షియల్ గా పోతున్నారు, రిచ్ బతకాలి కదా. బట్ వెరీ గుడ్, నైస్. బట్ ఎనీహౌ మీ మూవీ సూపర్ సక్సెస్ అవ్వాలని థ్యాంక్ యూ నా తరఫున, 100 TV తరఫున డెఫినెట్ గా మా సపోర్ట్ అయితే మీకు ఉంటుంది. సూపర్ సక్సెస్ అవుతుంది. ఆ రోజు మీరు ఎంతమందికి ఛానల్స్ కి ఇచ్చిన సక్సెస్ మీట్ లో మాత్రం ఫస్ట్ చైర్ లో కూర్చొని చూడాల్సింది మేమే. డెఫినెట్ గా ఫస్ట్ కెమెరా మాదే ఉండాలి. డెఫినెట్ గా, ఓకేనా? తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సూపర్ సక్సెస్ అవ్వాలని ఆడియన్స్ మీరు కూడా ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి మూవీ ఎంజాయ్ చేసి హార్ట్ఫుల్గా నచ్చుతుందని ఆయనతో మాట్లాడిన తర్వాత అయితే నాకు అనిపిస్తుంది. బట్ మీరు నచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకుపోయి ఎంజాయ్ చేసి ఒక సక్సెస్ వీడియో అయితే మీరు పంపించండి. డెఫినెట్గా ఆయనతో సెల్ఫీ అయితే నేనే అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ. సినిమా అయితే సూపర్ సక్సెస్ అయిపోతుంది. సో 100 TV వ్యూవర్స్కి స్పెషల్ ఏంటి, మా ఆడియన్స్ కొంచెం సంథింగ్ స్పెషల్ కొత్తది ఎక్స్పెక్ట్ చేస్తారు. టికెట్స్ మీరు ఫ్రీగా ఇవ్వట్లేదు, బట్ మీతో అంటే మరి రేపొద్దు సూపర్ స్టార్ అయిన తర్వాత ఈ హీరోతో అప్పుడు ఫోటో తీయించుకున్నా అని చెప్పుకోవాలంటే మరి ఏంటి, ఏమైనా స్పెషాలిటీ మీ సైడ్ నుంచి మీరేంటి అంటే? ఇందాక అన్నారు కదా ఐఎమ్ డౌన్ టు ఎర్త్ అని. నేను చాలా కలిసి కలిసి ప్రమోషన్స్ కూడా చేశాను. మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? ఫోన్ నెంబర్ ఇస్తే కదా ఫోన్ వాడుకోవడానికి ఉంటుంది. గర్ల్ ఫ్రెండ్స్ పెరుగుతారండి, గర్ల్ ఫ్రెండ్స్ వద్దా? అక్కడ వరకు వద్దు, ఫోన్ బాయ్ ఫ్రెండ్స్ పెరుగుతారు, అది కూడా వద్దు మనకి. బట్ ఒకటి చెప్తాను ఏంటి అంటే, మీరు బికాస్ ఇట్స్ కామెడీ మూవీ అని చెప్పాను కదా, క్రేజీ కామెడీ. మన ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటుంది కదా, మీరు ఖచ్చితంగా లైఫ్లో ఎప్పుడో ఒకసారి ఎవరినో ఒకసారి లవ్ చేసి ఉంటారు, బ్రేకప్ అయ్యే ఉంటుంది, ఆ పెయిన్ అనేది ఉండే ఉంటుంది కదా. సో మామూలుగా మీకు బ్రేకప్ అవుతే ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు కదా. సో అలానే ఈ సినిమాకి కూడా ఫ్రెండ్స్ ఒక 4-5 రండి. అది నిజంగా బ్రేకప్ అయిందా మూవీలలో, లాస్ట్కి అమ్మాయి వాడికి దక్కుతుందా దక్కలేదా, ఆ జర్నీ ఏంటి, ఆ డైలాగ్స్ ఏంటి, ఆ ఎమోషన్స్ ఏంటి, మీరు ఎక్స్పీరియన్స్ అవ్వండి. మీరు నిజంగా ఒక 5 members కనుక కలిసి సినిమా చూస్తే థియేటర్కి వెళ్ళి ఆ 5 members నేను పర్సనల్ గా, మీరు ఏ ఊర్లో ఉన్నా సరే తెలంగాణ ఆంధ్రాలో, వాళ్ళు ఉంటారండి. మీ 5 టికెట్లు ఖర్చు తర్వాత 50,000 అమెరికా పోతారా? అట్లా లేదు అమెరికా కూడా వస్తా, దాని అవునా, అమెరికాలో లేదా అమెరికా కూడా వస్తా. మీరు ఏ ఊర్లో ఉన్నా సరే మీ 5 మందిని కలిసి మీతో పర్సనల్ గా వీడియో తీస్తా. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ రాజా మాటిస్తున్నా 100 TVకి. తప్పకుండా. ఇప్పుడే మంచి ఆఫర్ ఇచ్చారనమాట. నేను సినిమా ఇక్కడ చూస్తా, సార్ ఫారిన్ తీసుకెళ్లి ఫోటో తీపించుకొని తీసుకొచ్చేయండి. అలా కాదు, యాక్చువల్లీ ఓవర్సీస్ లో కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇది. రియల్లీ? నాకు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, యూఎస్ నుంచి, కెనడా నుంచి, యూకే నుంచి, అన్న సినిమా ఇక్కడ రిలీజ్ అవుతుందా, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు నీకు అది అని చెప్పేసి. త్వరలో చెప్తాను, డిస్ట్రిబ్యూషన్ తో మాట్లాడుతున్నాను, డిస్ట్రిబ్యూటర్స్ తోటి అని చెప్పాను అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం. ఫ్యూచర్ లో సూపర్ హీరో సూపర్ రాజా గారు గుర్తుపెట్టుకోండి. బట్ సక్సెస్ మీట్ మాత్రం 100 TV ఫస్టే ఉంటుంది, పక్కనే ఉంటుంది. పర్మిషన్లు డెఫినెట్ గా ఉంటారు, ఓకేనా? బికాజ్ ఇంత సపోర్ట్ చేసినప్పుడు మర్చిపోమని, అది న్యాచురల్. టీవీ ఈస్ ఫర్ ఎవ్రీబడి, ఒక్కళ్ళ కోసమే కాదు. ఇట్ ఈస్ ద ట్రూత్, యాక్చువల్లీ ద ట్రూత్ వేర్ వి టేక్ టు ఎవ్రీబడి. అండ్ మీలాంటి చిన్న హీరోలకి ఈ రోజు అవ్వచ్చు, కానీ ఏదైనా అంటారు కదా, ఒక స్టెప్ తర్వాత బిల్డింగ్ పైకి ఎక్కాలి, స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ. ఇలాంటి ఒక ఎప్పుడు సపోర్ట్ గా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్.